మిథున రాశి ఫలాలు చూద్దాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి బృహస్పతి ఈ సంవత్సరాది నుండి లాభమెందు సువర్ణమూర్తిగా, ఆ తదుపరి 1 మే 2024 నుంచి సంవత్సరం అంతా కూడా వ్యయమందు లోహమూర్తిగా, శని సంవత్సర పర్యంతము భాగ్యమందు తామ్రమూర్తిగా, రాహుకేతములు సంవత్సరమంతా రాజ్య చతుర్థ స్థానంలో ఎందు లోహమూర్తిగా గోచరిస్తారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరమంతా సామాన్యముగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాల యందు జాగ్రత్త అవసరం. చేయు ప్రయత్నములు కలిసి రావు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆప్తుల సహకారం పొందగలరు. వ్యవసాయము సామాన్య ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై దృష్టి, శ్రద్ధ అవసరం. అన్ని రకముల వ్యాపారాల యందు ఆదాయం సామాన్యంగా గోచరిస్తుంది. కళాకారులకు, స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి ఆశించినటువంటి ఫలితం ఉండకపోవచ్చు. ఉన్నతమైన వృత్తుల్లో ఉన్నవారికి, ఉద్యోగులకు సమర్థకు తగినటువంటి రాణింపు ఉండదు. ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం రాజకీయంలో ఉన్నటువంటి వారు పూర్తిగా స్వార్థంతో కూడినటువంటి వ్యవహార శైలి నడిపిస్తారు. కనుక ఎన్నికల్లో మీరు అనుకున్నటువంటి స్థానాల్లో ఎన్నిక కావడరు. కంప్యూటర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కాస్త స్థితి అనుకూలంగా ఉండును. ఆర్థిక సంబంధిత వ్యాపారాల యందు ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. ఇవన్నీ కూడా మానసిక ఆందోళనకు దారితీస్తూ ఉంటాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభ విశ్రమ ఫలితాలు, కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా ఆశాజనకంగానే ఉంటాయి. ఏ విషయంలో కూడా తొందరపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉన్నట్లే అనిపిస్తుంది. నూతన పెట్టుబడులు కలిసి రావు. వివాహయత్నం ఫలిస్తుంది. వధూవరుల జాతక పొంతన ప్రధానం. దంపతుల మధ్య తరచూ కలహాలు సంతాన విషయంలో శుభ ఫలితాలను ఇస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకల్లో, శుభకార్యాల్లో పాల్గొంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సొంతంగా ఏదైనా చేయాలనేటువంటి మీ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. సంస్థ స్థాపనలకు అనుకూలం. ఆరోగ్యం పట్ల నిత్యం జాగ్రత్త వహించాల్సిన సూచన కనిపిస్తుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. సంతాన వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. విఘ్నతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గణనీయమైనటువంటి పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం, ఉపాధ్యాయులకు స్థానచలనం, విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయ రంగాల వారికి ఆశించినటువంటి మద్దతు ధర లభించదు. చేతి వృత్తుల వారికి, కార్మికులకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశి వారికి సూర్యభగవాను యొక్క ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇది మిథున రాశి వారి రాశి ఫలాలు.